ఇక నల్సార్ లా యూనివర్సిటీ వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యంపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్సార్ లా యూనివర్సిటీ వివాదంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు అంటూ ఇక బీసీఐ తీరును ఆయన ప్రశ్నించారు. ఇక విద్యార్థులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందంటూ ఇక సిజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నిరసన తెలిపే హక్కు కూడా విద్యార్థులకు ఉందంటూ ఆయన పేర్కొన్నారు. ఇక నల్సార్ విద్యార్థులు తనకు లేఖ రాశారని కూడా సిజేఐ వెల్లడించారు. ఇక స్నాతకోత్సవానికి తనను ఆహ్వానించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. విద్యార్థులపై చర్యలు తీసుకునేలా బీసీఐ ఆదేశాలు జారీ చేయడం, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో సిజేఐ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రైట్, నల్సార్ లా యూనివర్సిటీ వివాదం కీలక మలుపు తిరిగింది. ఇక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇటు సిజేఐ సూర్యకాంత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తమ నిరసన వ్యక్తం చేసే హక్కు, అలాగే ప్రశ్నించే హక్కు కూడా ఉందంటూ ఇటు సిజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, అత్యంత కీలక మలుపు తీసుకుంది, ఊహించని మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆయన కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు. బీసీఐని ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు మీరెవరు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వడానికి అని చెప్పి బీసీఐని ఆయన ప్రశ్నించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్.